హాయ్ ఫ్రెండ్స్. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర బోటి. ఏంటి ఇన్ని రెసిపీస్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి. వీటన్నిటిలో మీ ఫేవరెట్ కర్రీ ఏంటో నాకు కామెంట్ చేయండి. నాకైతే గోంగూర ప్రాన్స్ చాలా ఇష్టమండి. అయితే ఈరోజు నేను గోంగూర ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఎంతైనా విడిగా కర్రీలాగా చేసుకునే కన్నా గోంగూర యాడ్ చేస్తే ఎందుకో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు నార్మల్గా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది మనకి వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల గోంగూర అనేది గోంగూరలో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత గోంగూరలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. సో తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఎగ్స్ కాటులు పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఎగ్స్ కాటులు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని 50% ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 50% ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అందులో మనం టొమాటో అలానే ఒక చిన్న అల్లం ముక్క స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫైనల్గా కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఇదంతా బాగా కుక్ అవ్వడానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ ఎప్పుడైతే పైకి వచ్చేస్తుందో అప్పుడు మనం ఇందులో ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. గోంగూరని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా పైన పుదీనా చల్లేసుకొని అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్.